అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 2 రోజుల పాటు జరగనున్న మరిడమ్మ జాతర సందర్భంగా పట్టణ పరిధిలో 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆయన ఈ ప్రదర్శనలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి పద్మావతి, తనయుడు విజయ్, పార్టీ నాయకులు, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పండగ సందర్భంగా పిల్లలకు, విద్యార్థులకు వినోదం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా ఏర్పాటు చేశామని, పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, పెద్ద చెరువు శివాలయం వద్ద, టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఈ ప్రదర్శనలు ఉంటాయని, పండుగ తర్వాత కూడా మరో 2-3 రోజులు ఇవి కొనసాగుతాయని, పట్టణ ప్రజలు, విద్యాసంస్థల విద్యార్థులు ఈ కార్యక్రమాలను తిలకించి ఆనందించాలని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేశారు. మరిడమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఆసక్తి కలిగిస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇది కొత్తగా ఈ సంవత్సరం తునిలో మనం చూశాను, నేను ఎగ్జిబిషను మన తునిలో చూశాను, బాగుంది. చిన్నపిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి చూడడానికి బాగుంటుంది. అది చూసి వాళ్ళందరినీ రమ్మన్నాను. ఇక్కడ గుడి దగ్గరే మన టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పక్కన శివాలయం పక్కన సైట్లోని, అలాగే ఎంఆర్ ఆఫీస్, నర్సీపట్నం ఎంఆర్ ఆఫీస్లో కూడా 3 స్థలాల్లో ఈ ఎగ్జిబిషన్ పెట్టమని వీళ్ళు ఇన్వైట్ చేసి వీళ్ళు వచ్చి పెట్టారు. ఇది చాలా బాగుంటుంది. అంచేత ఇప్పుడు వరకు మనం పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టడం. అంచేత నేను కోరేది ఏంటంటే, ఇక్కడ మనకి హై స్కూల్స్ దగ్గర 12-13 హై స్కూల్స్ ఉన్నాయి నర్సీపట్నంలో. అలాగే జూనియర్ కాలేజీలు కూడా మనకు 9-10 ఉన్నాయి నర్సీపట్నంలో. నేను వాళ్ళు కోరేది నర్సీపట్నం పిల్లలకి రంగులు రావటం అంటే తెలియదు, జెయింట్ వీల్ అంటే తెలియదు. ఇప్పుడే నువ్వు పెడతే కదా ఇక్కడ. అంటే ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఈ స్కూల్లో మీ యాజమాన్యం ఉంది కదా మీది, వీళ్ళందరితో మాట్లాడి ఆ పిల్లల్ని సాయంత్రం పూట తీసుకొస్తే, రోజుకు ఒక 10 స్కూల్ తీసుకొస్తే సరదాగా వీల్స్ ఏంటి ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ కూడా జెయింట్ వీల్ ఉంటుంది, చాలా షోస్ ఉన్నాయి. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ 3 ప్లేసుల్లో కూడా మనం ఉంటాయి కాబట్టి స్కూల్ పిల్లలకి చూపించడానికి ఎగ్జిబిషన్, అసలు ఇలా జెయింట్ వీల్ అంటే ఎలా ఉంటుందా, ఇంకా 4 చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. పిల్లలు సరదాగా ఎంజాయ్ చేయడానికి ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీ ఫోటో రౌండింగ్ తిరుగుతుంటే ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ పిల్లలు తీసుకొని చూపిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఉదయం పూట ఎండ ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట 3 గంటలకు తీసుకొస్తే సాయంత్రం వరకు పండగ అయిపోయినా సరే 2-3 రోజుల కాలం ఉంచుతాం. పండగ అయిపోయినాక మనకి పిల్లలు ఇక్కడ చూస్తారనుకుంటే 2-3 రోజులు ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంచుతాం. దాన్ని కూడా మీ స్కూలు కమిటీ వాళ్ళతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేయని చెప్పి చేయడం చేస్తున్నాం. ప్రజలు కూడా మీ పిల్లలు మీ తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో పాటు గంట మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేసి పిల్లలకి నాలెడ్జ్ తీసుకొచ్చి ఇంటికి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకున్నాను.